మమ్మల్ని తప్పించు అని అడుగుతున్నటువంటి ఆ మాట. అక్కడ శోధనలోనికి తేవద్దని చేయండి అని క్రీస్తు చెప్పాడు. ఇక్కడ అపోస్తుల దగ్గరకు వచ్చేటప్పటికి ఏమని మాట్లాడారు తెలుసా? శోధన సహిస్తేనే ధన్యుడు. మరి ఆ రోజు అలా మాట్లాడినటువంటి క్రీస్తు ఈ రోజు ఎలా మాట్లాడుతున్నాడు? మాటల్లో ఏదో తేడా కనబడుతున్నట్టే. తేడా ఏం కాదు. అక్కడ ప్రారంభంలో క్రీస్తు దగ్గర నిలబడుతున్నటువంటి ఆ జనాంగానికి క్రైస్తవులు ఎలా ఉండాలో వారికి అర్థం కాలేదు. ఆ రోజు లోకాన్ని చంపుకుని ఎలా బ్రతకాలో తెలియలేదు వాళ్ళకి. ఆ రోజు లోకాన్ని చంపాలి అంటే వారి జీవితాల్లో ఏం చావాలో క్రీస్తు వారితో చెప్పినప్పుడు భక్తులు అందరూ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఏమని చెప్పారు తెలుసా? ఇదిగో కష్టాల నుంచి పారిపోయినాడు గొప్పవాడు కాదు, కష్టాలు తీసేయమన్నవాడు గొప్పవాడు కాదు, కష్టాలు భరించే శక్తిని ప్రభువా అనుకుని ఎవడైతే కోరతాడో వాడు సహించేవాడు ధన్యుడు అని చెప్పాడు. ఈ విషయం మనకు అర్థం కాక కష్టాలు వస్తే దేవా ఈ కష్టాలు తీసేమని అడిగేవాడు తప్ప, తండ్రి ఆ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను సహించి ధన్యుడిని అవుతాను, నాకు పంపించి ప్రభువా అని అడిగేటువంటి పరిస్థితులు మన దగ్గర ఉంటుందా? మోకాళ్ళు వేసి అడిగామంటే దేవుణ్ణి అవసరాలు మాత్రమే అడుగుతాం. మనకి కష్టాలు రాకూడదు, కన్నీళ్ళు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు. ఎవరు ఏమన్ననుకున్నా మనం చలించిపోయే పరిస్థితుల్లోనే మనం ఉంటాం. నిజానికి నేను చెబుతున్నాను, క్రైస్తవ్యం అంటే ఏదో తెలుసా? కష్టాన్ని ఆనందంగా ఆహ్వానించాలి. ఈరోజు నిత్య జీవం కావాలి అంటున్నాం. నిత్య జీవం కావాలి అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు శ్రమల్ని సహించే స్థితిని దగ్గర ఉండాలి, కష్టాలు సహించేటువంటి స్థాయిని దగ్గర ఉండాలి, అవమానాలు నిందలైనా తట్టుకునేటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరికైనా ఈ కష్టాలతో కూడినటువంటి శోధనలు, మనకి ఎవరికైనా అవమానాలు నిందలు, లేదంటే కొన్ని బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి ఏమైనా శోధన ఇబ్బందులు కలుగుతున్నాయంటే గుర్తుపెట్టుకోండి, అది దేవుడికి మనిషికి సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఎవరు నిందిస్తాం చెప్పండి? తండ్రి ఎందుకు ప్రభువా మమ్మల్ని ఇలా శోధిస్తున్నాం? కష్టానికి తెచ్చుకుంటే మంది, నష్టపోతే దేవుడికి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే ఏదొచ్చినా దేవుడి మీద మనం నింద మోపేస్తాం. మనకి కష్టం వచ్చినటువంటి ఆ శోధన దేవుడే శోధించాడు అనుకుంటాం. మనకి ఏ ఇబ్బందులు వచ్చినా దేవుడే మనల్ని ఇలా చేస్తున్నాడు అనుకుంటాం. ఎందుకు మాకు ఈ అన్యాయం చేస్తున్నాం అని అడుగుతుంటారు చాలా మంది. ఏడుస్తాను, ఇదేనా మాకు చేసిన న్యాయము? మమ్మల్ని ఎంత అన్యాయం చేస్తావా నువ్వు అనుకుని ఒక్కొక్కరైతే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు ఆ మాటల్లోనే దేవుడిని నిందించడానికి. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఏదైనా శ్రమ వస్తే దేవుడి మీద నిందిస్తున్నాం. భక్తులు ఏమని చెప్తున్నారు తెలుసా? నువ్వు దేవుడిని నిందించడానికి సరిపోవు. ఎందుకంటే వాటికి దేవుడికి సంబంధం ఏమీ లేదు. మీకు వచ్చేటువంటి శోధనలు ఏవైతే ఉన్నాయో ఆ శోధనలో సాతానుగడికి కూడా సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి, ఆ సాతానుగడికి కూడా సంబంధం లేదు. సాతానుగడి ఎలాంటి విషయాల్లోకి రాడాడు. ఎవరు కూడా మనల్ని శోధించేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళరు. సాతానుగడి ఎప్పుడు శోధిస్తాడో, దేవుడు ఎప్పుడు పరీక్షలు పెడతాడో మనకు అర్థం కావాలంటే మన జీవితంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామో, నిత్య జీవాన్ని చంపుకునేటువంటి పరిస్థితుల్లోనే దాన్ని విడిచిపెట్టుకుని మనలో ఉంటున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోడంబాన్ని ఎలా బతికించుకుంటూ మనం దేవుడికి వ్యతిరేకమైనటువంటి స్వభావంతో మనం ఎలా బ్రతుకుతున్నామో మనకి బాగా అర్థం కావాలంటే, మనం శోధింపబడి ఇన్ని కష్టాలు శ్రమలు వస్తున్నాయంటే అది దేవునికి సంబంధం లేదని నువ్వు ఎలా చెబుతున్నావు, అది సాతానికి సంబంధం లేదని నువ్వు ఎలా చెబుతున్నావు అంటే ఇదే యాకోబు పత్రిక 1:12 దొరుకుతుంది. ఈ జీవకిరీటం శోధన సహించేవాడికి నిత్య జీవం పొందుతాడట. శోధన సహించేవాడికి నిత్య జీవం పొందుతాడట. కానీ ఈ శోధన ఏదైతే ఉందో ఆ శోధన సహించేది, ఆ శోధన దేవుడి దగ్గర నుంచి రాదు, సాతాను దగ్గర నుంచి రాదు. మరి శోధన మన దగ్గరికి ఎలాగొస్తుంది? దాన్ని జయించేటువంటి విధానం విషయంలో చెబుతున్నటువంటి మాట జాగ్రత్త చూడండి. 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు. ఆయన ఎవరిని శోధింపడు కనుక, ఎవరికైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చూసారా, దేవా ఎందుకు నా బతుకుని ఇలా చేసి నువ్వు అనకూడదు. తండ్రి నన్నే ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నా నువ్వు అనకూడదు. తండ్రి ఎందుకు ఈ బాధలు, ఈ అవమానాలు, నిందలు అనుకుని నువ్వు దేవుడిని నిందించడానికి సరిపోవు. ఎందుకో తెలుసా, ఆ శోధనలు దేవుడి దగ్గర నుంచి రావడం లేదు. మరి సాతాను వల్ల ఏమన్నా వస్తున్నాయా? సాతాను వల్ల రావు. ఎందుకంటే ప్రతిదాన్ని సాతాను మీదకు దోషేస్తాం కదా. మనం ఎలా దోషేస్తాం? చర్చిలోకి వచ్చారనుకోండి,
చర్చిలోకి వచ్చిన వెంటనే లేదంటే ఇలాంటి మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా మీరు పడుకున్నారు అనుకోండి, అయ్యగారు మిమ్మల్ని అమ్మా ఎందుకు పడుకున్నావు అని అడిగారు అనుకోండి, అయ్యా సాతానగడయ్యా మమ్మల్ని ఎలా పడుకోబెట్టేస్తున్నాడు, ఈ సాతానగడు వచ్చేసాడు, సాతానగడు అసలు నేను టచ్ చేయడాడు, సాతానగడు నేను టచ్ చేయాలంటే నువ్వు ఒక రేంజ్ ఉండాలి నీకు తెలుసా. సాతానగడు మాట మాట్లాడితే ఎవరిని పడితే ఆయన శోధించాడు, ఆడికంటూ ఒక విలువలు ఉన్నాయి తెలుసా. సాతానగాడు శోధించాలన్నా, సాతానగాడు మనం పరీక్షించాలనుకున్నా, సాతానగాడు మనం టెస్టులు పెట్టాలనుకున్నా మనకు ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేదనుకున్న సాతానగాడు మనమేమంటాం, నిద్ర వస్తుందంటే సాతానగాడు, ఆవిడ ఎంత వస్తుందంటే సాతానగాడు, మన కోపం వచ్చిందంటే సాతానగాడు, అన్ని సాతాన పక్కన సాతానగాడు ఏం చేస్తాడు తెలుసా, అమ్మ నేను నిన్ను నిద్ర పెట్టానా, నువ్వే కదా పడుకుని పోయావు, శుభ్రంగా తినేసి వచ్చి నేనేం చేశాను. ఆ కోపం కూడా ఆయన ఆ సాతానగాడు రప్పించడు, అది మనమే ఉద్రేకంతో మాట్లాడేస్తాం. మరి ఈ శోధనలన్నీ ఎలా కలుగుతున్నాయి, సాతానగాడు దేవుడికి సంబంధం లేకపోతే ఎలా కలుగుతున్నాడు, దాని కింద చెప్తున్నాడు చూడండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొలపబడిన వాడే శోధింపబడును. చూసారా, ప్రతి వాడును ఏం చేస్తుందట, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరగొల్పబడిన వాడే శోధింపబడును. మనకు కలిగేటువంటి దురాశల వల్లనే మనం ఇలాంటి శ్రమలో కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం, కానీ అది దేవునికి ఏమాత్రం సంబంధం లేదట. దురాశ అంటే అర్థమేంటో తెలుసా అమ్మా, దురాశ అంటే అర్థమేంటో తెలుసా. చిన్నప్పుడు పిల్లలు చదువుకునేవారు దురాశ అంటారు, కానీ మనకి ఏంటి అర్థం తెలియదు అవునే కదా, అంటాం అంతే. దురాశ దుఃఖానికి చేయటంటే దురాశ అంటే ఏంటో తెలుసా. దురాశ అంటే ఏంటి మీకు తెలియాలంటే సింపుల్గా చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. దురాశ అంటే ఏంటో అప్పుడు వీటిని బట్టి ఎలా ఏడవబడుతున్నాం మనకు అర్థమవుతుంది. మనకి ఏదైనా ఒక దాన్ని, మనకి ఇల్లు లేదండి, ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుందా ఉండదా ఎవరికన్నా, అమ్మా ఉంటుందా ఉండదా, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, ఖచ్చితంగా ఉంటుందా ఉండదా, ఉంటుంది. దీన్ని ఏమంటారు తెలుసా, ఏమంటారు, ఆశ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడాన్ని ఏమంటారు, ఆశ అంటారా దురాశ అంటారా, ఆశే అది. అర్థమైందా, మనకి అవసరం ఉంది, అవసరాన్ని బట్టి దాన్ని మనం నెరవేర్చుకోవాలనుకోవడం ఆశ. దురాశ అంటే అర్థం ఏంటో తెలుసా, మనం ఇల్లు కట్టుకోవడం అనుకోవడం తప్పు లేదు, మనం కట్టుకునే ఇల్లు మన స్తోమతకి మించిన దానికన్నా పక్కవాడి కన్నా పై బిల్డింగ్ వేసేయాలనుకున్నావు, కానీ నువ్వు కింద బిల్డింగ్ కట్టేటువంటి స్తోమత అనేది. నువ్వు వాడికన్నా గొప్పగా కట్టించుకోవాలనుకుని నీ దగ్గర స్థాయి లేకపోయినా, వాడికన్నా గొప్పగా ఫంక్షన్ చేసేయాలను, వాడికన్నా గొప్పగా ఇల్లు కట్టేయాలనుకున్నావు, వాడికన్నా గొప్పగా మనం అంతా ఇంట్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని అరేంజ్ చేసుకోవాలనుకున్నాం, వాడికన్నా గొప్పగా మనం చేసేయాలనుకున్నాం అనుకుని ఎదుటి వాడిని చూసి వాడికన్నా గొప్పగా చేయాలనుకునే తత్వం మీలో పుట్టిందా, అదేటో తెలుసా, దురాశ. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలాంటి దురాశల వల్లే ఏడవబడుతున్నారట. ఎవడో 30,000తో ఫంక్షన్ చేస్తారు, బాగుంటుంది, రేపు పొద్దున్న దీనికి మించిన ఫంక్షన్ చేస్తాను, ₹1,00,000 చేస్తాడు, వీడికి వచ్చిందంతా 5,000, ₹1,00,000 అప్పు తీర్చాలి. వచ్చి రోడ్డు మీద మాట్లాడుతుంటారు, తిడుతుంటారు, ఎవడ పడతారు తిడుతుంటారు, ఏమ్మా సీట్లు డబ్బులు కట్టమని అడుగుతారు, వీళ్ళు లోపలికి వచ్చి నేరుగంటారు. ఎన్ని శ్రమలు చూడండి, మాకు దేవుడు ఎన్ని కష్టాలు పెట్టాడో. ఎందుకని, నువ్వు విశ్వాసంలో ఉంటున్నావని దేవుడు కష్టపెట్టాడా, లేదు, ఆడికన్నా గొప్పగా చేసుకెళ్ళనుకుని అప్పులు పోలైపోయావు నువ్వు. మన దురాశల వలనే మనం ఏడవబడుతున్నాం తప్ప దేవుడు మనల్ని శోధించేటువంటి పరిస్థితుల్లో కానీ సాతానుగాడు మనల్ని రోడ్డు మీద ఏడ్చాలని చేయడం లేదు ఈ పరిస్థితులు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే, క్రైస్తవ జీవితాలు, భక్తి జీవితాన్ని పతనం అవ్వడానికి ప్రారంభ దశ ఇది. క్రైస్తవుడు అనేవాడు ఆశపడవచ్చు, కానీ దురాశలోనికి వెళ్తే ఏడవబడే పరిస్థితిలో వెళ్తావు. దురాశలోనికి వెళ్ళినాడు ప్రతి ఒక్కడి జీవితం ఏమవుతుందని చెప్పాడు తెలుసా, గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. మరణం అంటే అర్థం ఏంటో తెలుసా, నీ ఆత్మీయ జీవితం పూర్తిగా పతనమైపోయే స్థితికి వెళ్ళిపోతావు, నిత్య జీవాన్ని సంపాదించుకునే స్థితిలోనికి వెళ్ళిపోవు. నేత్రాస, జీవ విడంబం,
శరీరాశ ఇవన్నీ నీ జీవితంలో రాజ్యం వెళ్తాయి. వాటిని చంపుకోలేవు. అంటే చంపుకోలేని పరిస్థితుల్లో వీటిని మూడిని బ్రతుకుతున్నావంటే నిత్య జీవాన్ని నువ్వు సంపాదించుకోలేవు. ఎందుకంటే నీ దేహాన్ని సుఖపరచుకోవాలనుకుని, నీ సంతోషంగా ఉండాలనుకుని, నీ ఆనందం గురించి నీ స్థాయిని మించినటువంటి పనులు చేస్తూ వెళ్ళిపోతున్నావు కనుక నీ జీవితం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, మన దురాశల వల్ల ఎలా ఏడవబడుతుందంటే, క్రైస్తవులు చాలా మంది ప్రతి ఒక్కరు దురాశల చేత ఏడవబడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి వారు బాధల కష్టాలు పడుతున్నప్పుడు దేవుడి మీద పెడుతున్నారు. దేవుడు చూడండి, దేవుడిని నమ్మినందుకు మాకు ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు అండి మాకు. ఇటు దేవుడి వల్ల అవమానాలు, మనకు నిందలున్నా ఎవరి వల్ల ఇవన్నీ? అంటే మన దురాశల వల్ల మనం ఏడవబడే పరిస్థితుల్లోనికి మనం వెళ్తున్నాం. మనం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనే మన భక్తి జీవితం అంతా పతనమైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మన భక్తి జీవితాన్ని పతనమైపోయే స్థితిలోనికి వెళ్తే మరణంలోనికే వెళ్ళిపోతామట. అది మరణంలోనికి వెళ్ళిపోవడం అంటే మన జీవితం ఏదైతే ఉందో ఆ భక్తి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోతాం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నాను తెలుసా? నిత్య జీవాన్ని పొందాలనుకునేటువంటి మనము లోకంలో ఉన్నటువంటి దురాశ ఏదైతే ఉందో అది శరీరాశ, నేత్రాశ, జీవోడమని కూడుకున్నదే దురాశ. దాన్ని ఎవడైతే చంపుకోగలడో వాడు నిత్య జీవాన్ని వాడు పొందగలడు. ఆ నిత్య జీవం పొందాలంటే వీటిని చంపుకోవాలి. వీడిని చంపుకోకపోతే వాడి జీవితం పతనం అయిపోతుంది. ఎలాగవుతుంది అంటే మీకు ఒక ఉదాహరణ చెబుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇంకా చాలా కష్టపడి పనిచేసేటువంటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో వచ్చింది. ఒరిస్సా ప్రాంతంలోనే కోరాపుట్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే, ఒక కుటుంబం ఉంది, కొత్తగా పెళ్ళి అయింది. భార్యాభర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరు చాలా ప్రేమ అండి. ఎందుకంటే ఒక్కొక్కసారి భార్యాభర్తల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. చాలా మంచిగా దంపతులకు ఒకరికొకరు ప్రేమను రాగలుగుతుండేవారట. ఎలాగంటే ఒకళ్ళొకరు ప్రేమించుకునేంత స్థితిలో ఉన్నారట. వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో ఆ ఉద్యోగం తక్కువగా జీతం రావడం వల్లనే సరిపోక వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ జీవితంలో బాగా ఎదగాలనుకునే పరిస్థితుల్లోనే బిజినెస్ చేస్తే బాగుంటుంది అనుకుని బిజినెస్ ప్రారంభిద్దాం అనుకుని కొన్ని అప్పులు తెచ్చారండి. వాళ్ళు అప్పులు తెచ్చారు. కొంతమంది దగ్గర కొన్ని లక్షల అప్పు తెచ్చి బిజినెస్ ప్రారంభించారు. బిజినెస్ లాభాల బాట పట్టవలసింది నష్టాల బాట వెళ్ళిపోయి మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందండి. అప్పులు వాళ్ళకి డబ్బులు కట్టే పరిస్థితి లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే దురాశ గర్భాన్ని ధరించి పాపం పరిపక్వమయ్యి మరణమును కన్నన్న మాట ఎంత వాస్తవమై మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే దివాలా తీసింది మొత్తం అంతాను. వ్యాపారం దివాలా తీయగానే అప్పుడు వాళ్ళందరూ మీద పడిపోయి ఇస్తావా చేస్తావా. భర్త ఏమో బయటకు డ్యూటీలకు వెళ్ళిపోతే భార్య ఇంటి దగ్గరే వాళ్ళకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అండి. అలా సమాధానం చెప్పలేనటువంటి ఆ పరిస్థితుల్లోనే మొత్తం మీద అప్పులు వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అతను అప్పులు ఇచ్చేటువంటి వ్యక్తి హెడ్ ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి ఒక రోజు ఇంటికి వచ్చాడు. భర్త లేడు. భార్య మీద చాలా పెద్ద గొడవడాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నీ అప్పు తీరిపోవాలంటే ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. నీ అప్పు నేను కొట్టేస్తాను. నీ భర్తతో నువ్వు హ్యాపీగా కొనసాగించవచ్చు లైఫ్. నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళ భర్త కూడా ఆమెతో పాటు చెప్పుకుని ఏడ్చేవాడు. ఈ పరిస్థితులను బట్టి ఇవన్నీ గుండెల్లో పెట్టుకున్నది. ఏంటి చెప్పు బాబు ఆ మార్గం ఏంటి అనుకుని నాతో పాటు ఒక రోజు గడపాలని చెప్పాడట. అప్పుడు తీర్చేస్తాను మొత్తం అన్నిని. నాతో పాటు ఒక రోజు స్పెండ్ చేయాలి నువ్వు శారీరకంగా. చాలా ఏడ్చిందండి. ఏం చేయాల పరిస్థితి? భర్త చూస్తేనేమో చావాలనుకున్న మాట చెప్తున్నాడు. ఎంతగానో భర్తను ప్రేమించింది. వాళ్ళ లైఫ్లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. వచ్చినటువంటి ఈ జీతాన్ని బట్టి వాళ్ళ స్థాయిని ఇంకా పెంచుకోవాలనుకునే తత్వం మీద ఈ జీతం వాళ్ళు చేసే లగ్జరీకి సరిపోలేదు అనుకుని చక్కగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోవాలనుకుని వాళ్ళు చేసిన పని తెలుసా? అప్పులు తెచ్చుకున్నారు. వ్యాపారం దివాలా తీసేసింది. దివాలా తీయడం బట్టి వాళ్ళ పరిస్థితి ఏంటని అడిగితే భర్త రోజుకి ఏడుస్తుంటే భర్తకి కష్టాలు రాకూడదని ఏం చేయాలని ఆలోచిస్తే ఆ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అన్నాడు, నాతో పాటు ఒక రోజు ఉంటే నీ అప్పు తీర్చేస్తానంటే సరిలే అనుకుని ఆ మాటకు అంగీకరించిందండి ఏడ్చి. వాళ్ళ భర్తకు తెలియకుండా సీక్రెట్గా చేసి మొత్తం మీద ఈ మాఫీ చేసి భర్తకి ఏదో ఒకలాగా మొత్తం మీద సుఖంగా ఉండేటటువంటి పరిస్థితి రప్పించాలనుకుని వెళ్ళిపోయిందండి. ఒక ప్లేస్ చెప్పాడు, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో పాటు ఆ రోజు గడిపేసింది. వచ్చేసిన దగ్గర నుంచి ఫోన్లు చేసి ఆయన రమ్మన్నప్పుడల్లా రావాలి. ఒకవేళ అలా రాలేదు అంటే నువ్వు మొదటి రోజు నాతో పాటు కలిసింది అంతా కూడా వీడియోలో ఉన్నదే. ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెట్టి నీ పరువు తీసేస్తానని ఏడిపించేవాడంట.
ఈ అప్పులు బాధలతో కూరుకుపోయి ఆడవాలా? ఇప్పుడు నా భర్తకి ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా? ఈ విషయం బయటికి వెళితే నా కుటుంబాలు, మా బంధువులు, నా పరిస్థితి ఏంటి అసలుకి అనుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితి. భర్త ఉన్నప్పుడు కూడా వస్తావా చస్తావా అన్నట్టుగా ఫోన్ చేస్తే ఏం చేయాలో తెలియక భర్త వెళ్ళిపోయిన వెంటనే ఫ్యాన్కి ఊరేసుకుని చచ్చిపోయింది ఏంటంటే లెటర్ మీద రాసి. ఈ పరిస్థితి ఎప్పుడైతే చూశాడో, ఈ పరిస్థితిని బట్టి భర్త ఎప్పుడైతే దీన్ని చూశాడో, చూసిన వెంటనే నా భార్య ఎంతగా ప్రేమించలాంటి పరిస్థితి చేసింది, అది నా వల్లే కదా నా భార్య చావుకి కారణం అనుకుని అతను కూడా అదే పరిస్థితిలోనే చచ్చిపోయాడంటండి. సూసైడ్ చేసుకుని కుటుంబం అంతా నాశనం అయిపోయింది జీవితం. ఎందుకో తెలుసా? దురాశ ఏం చేసిందట? గర్భము ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వం అయ్యి మరణాన్ని తీసుకొచ్చింది. చాలా మంది అలాగే కదా, క్రైస్తవులు ఉన్నటువంటి చాలా మంది చేస్తున్నటువంటి పని ఏంటంటే, ఈ స్థాయి సరిపోలేదనుకుని రాత్రి మీదే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోవాలనుకుని చాలా మంది బెట్టింగ్ల ద్వారానో దేని ద్వారానో చేద్దాం అనుకుని మొత్తం మీద ఉన్నదాన్ని నాశనం చేసుకుని రోడ్ల మీద పడి చచ్చే పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈ విషయాన్ని మీకు వివరించి చెప్తున్నాను తెలుసా? నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికే మన క్రైస్తవ్యంలోనికి వచ్చే మనమందరం. చనిపోతే మాకు బ్రతుకుందనుకుని అనాధికార సంకల్పం చేయబడిన వాగ్దానాన్ని మనం అందరం స్వతంత్రించుకోవడానికి మనమందరం. ఆ స్వతంత్రించుకోవడానికి వచ్చినటువంటి మనము మన జీవితాల్లో ఉండవలసినటువంటి స్థాయిని మనం కోల్పోయి నిత్య జీవానికి వారసులు అన్నటువంటి విషయాన్ని విడిచిపెట్టి మనం చేసే పని ఏంటో తెలుసా? దురాశల చేత రాజ్యమేలేటువంటి సాతాను గడికి కొగాస్తూ మన బ్రతుకులను మనం నాశనం చేసుకున్నాం. మనలో ఎంతమంది మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి మనలో లోకం చంపుకోవాలనుకుని ఎవరు నేత్రాశను మానేసుకున్నాడు చెప్పండి? ఎవరో శరీరాశని చంపుకుంటున్నాడు చూడండి? ఎవరు జీవోడంబాన్ని వారు చంపుకున్నారు చూడండి? ఇవన్నీ మన రోజులు మన యొక్క జీవితంలో ఇలా రాజ్యం ఏడుతూనే ఉంటున్నాయి కదా. ఈ పరిస్థితులన్నీ కూడాను మనం ఎక్కడ జయించగలం ఈ పరిస్థితులన్నిటిని బట్టి? మీకు బాగా జీవితం మీద విశ్వాస జీవితం ఎలాగ ఉండాలో మీకు అర్థం కావాలని నిజంగా చెబుతున్నానండి. నిత్య జీవం పొందుకోవాలనుకునేవారు ఆనందిస్తే ఏం చేశారో తెలుసా? శోధన సహించేవారంట వాళ్ళందరూ.